దేవుడు మీకు తోడై ఉండునుగాక, మీ ఆత్మకు తోడై ఉండునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆమెన్. దేవుని యందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీకు శుభములు కలుగునుగాక. ఈ సబ్బాతు దినం చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అల్మానిక్ అనుసారంగా మనము బాప్తిస్మము యొక్క ఆదివారము, దాని యొక్క ప్రాముఖ్యతను గురించినటువంటి ఆలోచనలో మనం ఈ సమయాన్ని గడుపుతూ ఉన్నాం. మనకి ఇవ్వబడినటువంటి అంశము బాప్తిస్మము ద్వారా గుర్తించబడిన క్రీస్తులోని గుర్తింపు అన్న అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇటు ధ్యానాంశంలోనికి మనకి ఇవ్వబడిన లేఖన భాగాలు ఆదికాండము 11వ అధ్యాయము 7 నుంచి 24 వచనాలు, అలాగే సంకీర్తన 32 మొదటి 5 వచనాలు, పేతురు గారు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 18 నుంచి 22 వచనాలు, యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల యొక్క ధ్యాన భాగంలోనికి మీకు ఆహ్వానం. దేవుని యొక్క కృప మరియు సమాధానము మీకు కలుగునుగాక, ఆమేన్. ప్రాథమికంగా మానవుని యొక్క ఆరాటం, ఆతురత, పోరాటం. నేను ఎవరు అన్నటువంటి ప్రశ్న కొరకు మానవ యొక్క చరిత్ర అంతట్లో అత్యంత ప్రాచీనమైనటువంటి ప్రశ్నలతో మిగిలినటువంటి ఇదొక ప్రశ్న, నేనెవరిని. నేటి ప్రపంచం మన గుర్తింపును విద్య, సంపద, పదవి, ప్రతిష్ట, విజయాలు, వ్యక్తిగత స్వేచ్ఛ లేదా స్వయం కృషి ద్వారా నిర్మించుకోవచ్చని మనకు ప్రపంచం బోధిస్తూ ఉంది. అయితే పరిశుద్ధ గ్రంథము దీనికి పూర్తిగా భిన్నమైనటువంటి సత్యాన్ని ప్రకటిస్తుంది. మన నిజమైన గుర్తింపు మానవ ప్రయత్నము చేత నిర్మించబడేది కాదు, అది దేవుని కృప చేత అనుగ్రహించబడుతున్నదని పరిశుద్ధ గ్రంథం బోధిస్తున్నది. అందుకే పరిశుద్ధ బాప్తిస్మము కేవలము ఒక మతాచారము కాదు, అది క్రీస్తునకు చెందినటువంటి వారమని దేవుడు తన నిబంధనలో మనపై ఉంచినటువంటి ఒక ప్రత్యక్షమైనటువంటి ముద్ర. బాప్తిస్మము అనేటువంటి తెలుగు పదానికి మూలమైనటువంటి గ్రీకు పదము బ్యాప్టిస్మా. ఇది క్రియాత్మక పదమైనటువంటి బ్యాప్టిజో అనే క్రియ నుండి ఉద్భవించింది. ఈ బ్యాప్టిజో అనేటువంటి క్రియాత్మక గ్రీకు పదం యొక్క అర్థము ముంచుట, పూర్తిగా మునిగించుట, ఏదో ఒక దానిలో సంపూర్ణంగా ఐక్యపరచుట. ప్రాచీన గ్రీకు సాహిత్యంలో ఈ పదము ఒక వస్త్రమును రంగులో పూర్తిగా ముంచి ఆ రంగు దాని నూలు పోగులన్నిటిలోనూ శాశ్వతంగా వ్యాపించినటువంటి స్థితిని సూచించేది. ఆ వస్త్రము మునుపటి స్వరూపమును కోల్పోయి నూతనమైనటువంటి గుర్తింపును పొందుతుంది. ఇదే బాప్తిస్మమునకు సంబంధించినటువంటి నూతన నిబంధన యొక్క బోధ. విశ్వాసులు క్రీస్తు మరణములో, సమాధిలో, పునరుద్ధానములో ఆయనతో ఐక్యమవుతారు. అందుచేత బాప్తిస్మము కేవలము నీటితో శరీరమైనటువంటి శుద్ధి కాదు, అది క్రీస్తుతో ఐక్యతకు, నిబంధన సంబంధితమైనటువంటి గుర్తింపునకు మరియు దేవుని కుటుంబములో చేర్చబడుటకు కనబడే ఒక బాహ్యమైనటువంటి సాక్ష్యం. మనము ఇక ఆదాములో నిర్వచించబడినటువంటి వారు కాదు, క్రీస్తులో నిర్వచించబడినటువంటి వారు. పాపము చేత నిర్వచించబడిన వారము కాదు, కానీ కృపచేత నిర్వచించబడిన వారం. ఈ లోక రాజ్యము చేత నిర్వచించబడిన వారం కాదు, దేవుని రాజ్యము చేత మన గుర్తింపు నిర్ణయింపబడుతుంది. ఈ మహత్తరమైనటువంటి సత్యాన్ని నేటి 4 పరిశుద్ధ గ్రంథ పాఠములు అద్భుతమైనటువంటి సమగ్రతతో మనకు ప్రకటిస్తూ ఉన్నాయి. మొదటిది బాబేలు. గుర్తింపు నిర్మించబడేది కాదు, దేవునితో అనుగ్రహింపబడేది అని ఆదికాండం 1వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో మనం నేర్చుకుంటాం. బాబేలు గోపురము కేవలము ఒక నిర్మాణ చరిత్ర కాదు, అది మానవ గర్వమునకు సంబంధించిన ఆధ్యాత్మికమైనటువంటి చరిత్ర. ప్రజలు ఒకే స్వరముతో ఇలాగూ ప్రకటించారు, మనకు ఒక పేరును సంపాదించుకుందాము. ఇక్కడ పేరు అనేటువంటి పదానికి ఉపయోగించబడినటువంటి హిబ్రూ పదము షేమ్. ఇది కేవలము పేరు మాత్రమే కాదు,
షేమ్ అనగా వ్యక్తిత్వము, షేమ్ అనగా గౌరవము, షేమ్ అనగా వారసత్వము, షేమ్ అనగా నిబంధన సంబంధము, షేమ్ అనగా భవిష్యత్తు, మరియు షేమ్ అన్నటువంటి హీబ్రూ పదం యొక్క అర్థము శాశ్వత గుర్తింపును సూచిస్తుంది. మానవులు దాని కొరకు ఆరాటపడ్డారు, కానీ వారు దేవుని యొక్క మహిమను కోరుకోలేదు. తమ సొంత మహిమను వారు కోరారు. వారు మనమే నిర్మిద్దాం, మనమే స్థాపిద్దాం, మనమే గొప్పవారం అవుదాం అని నిర్ణయించుకున్నారు. అక్కడ దేవునికి స్థానము లేదు. అదే పాప స్వభావం. మనిషి తన సృష్టికర్త స్థానమును ఆక్రమించాలనేటువంటి ప్రయత్నమే బాబేలు గోపురం. అయితే దేవుని తీర్పు ఎంత అద్భుతమైనటువంటి వ్యంగ్యమో గమనించండి. వారు షేమ్, తమ కొరకు పేరును కోరారు. దేవుడు వారికి బాబేలు అనే పేరు ఇచ్చాడు. గ్రంథము దీనిని హీబ్రూ క్రియాత్మకమైనటువంటి బాలల్తో అనుసంధానిస్తూ ఉన్నది. బాలల్ అన్నటువంటి క్రియాత్మక పదం, హీబ్రూ పదం యొక్క అర్థం ఏంటంటే కలవరపరచుట, లేదా కలగలుపుట, లేదా గందరగోళపరచుట అనే అర్థాలను చూస్తాం. వారు మహిమ కోరగా గందరగోళమును వారు పొందినారు. తమకై తాము నిర్మించుకున్న గుర్తింపు చివరకు తీర్పు యొక్క గుర్తింపుగా మారింది. ఈ సూత్రము నేటికి మారలేదు. మనుష్యులు విద్యలో, ఉద్యోగములో, సంపదలో, రాజకీయ శక్తిలో, సామాజిక మాధ్యములలో లేదా మతపరమైనటువంటి విజయాలలో తమ గుర్తింపును నిర్మించుకోవాలని ప్రయత్నిస్తారు. అవి స్వతహాగా చెడ్డవి కాదు, కానీ అవే మన వ్యక్తిత్వానికి పునాదిగా మారినప్పుడు అవన్నీ ఒకరోజు ఖచ్చితంగా కూలిపోతాయి. బాబేలు తర్వాత దేవుడు అబ్రహామును పిలిచి ఇలాగూ సెలవిస్తాడు, నేను నీ పేరును గొప్పదిగా చేసేదను. ఆదికాండం 12:2. బాబేలు చెప్పింది మనము మన పేరును చేసుకుందాం. దేవుడు చెప్పింది నేను నీ పేరును గొప్పగా చేసేదను. ఇది కృపా సువార్త. మానవ గర్వము నిర్మించలేని దాన్ని దేవుని యొక్క కృప అనుగ్రహిస్తుంది. మన గుర్తింపు మన ప్రయత్నాల ఫలితము కాదు, దేవుని ఎన్నిక మరియు నిబంధన కృప యొక్క వరము. రెండవ పాఠం మనం నేర్చుకునేది సంకీర్తన భాగం నుంచి, ధన్యమైనటువంటి ఆవరణము, అపరాధము నుంచి కృప వరకు. సంకీర్తన 32. దావీదు కీర్తనను ఈ మహిమాన్వితమైనటువంటి వాక్యముతో ఆయన ప్రారంభిస్తున్నాడు. అపరాధము క్షమింపబడి పాపము కప్పబడినవాడు ధన్యుడు. కప్పబడినది అనేటువంటి పదానికి ఉపయోగించబడినటువంటి హీబ్రూ క్రియాత్మక పదం ఖాసా. దీని అర్థం కప్పుట, మరుగుపరచుట, ఆవరణము కల్పించుట, వస్త్రము వలె దానిని కప్పివేయుట. కానీ ఇది కపటముగా దాచుట కాదు, ఇది దేవుని కృపచేత పాపమును కప్పివేయుట. దావీదు మొదట తన పాపమును తానే దాచుకున్నటకు ప్రయత్నం చేసినాడు. నేను మౌనముగా ఉన్నప్పుడు నా ఎముకలు క్షీణించిపోయాను అని అతడు ఒప్పుకుంటాడు. అంగీకరించినటువంటి పాపము అంతరంగమును నశింపచేస్తుంది. మనస్సాక్షిని ఏ మానవ ప్రయత్నము నిశ్శబ్దపరచలేదు. ఆదాము చెట్ల మధ్య దాక్కున్నాడు, కయీను కోపములో దాగుకున్నాడు, దావీదు మౌనములో దాగుకున్నాడు. మనము విద్యలో, సంపదలో, పదవిలో, సేవలో, నీతిమంతమైన రూపములో దాగుటకు ప్రయత్నిస్తాము. కానీ దేవుని సన్నిధిలో ఈ ఆవరణములన్నీ విఫలమైపోతాయి. దావీదు తన పాపమును ఒప్పుకున్న వెంటనే దృశ్యము మారిపోయింది. దేవుడు అతని పాపమును కప్పివేశాడు. అపరాధి క్షమింపబడ్డాడు, దోషి ధన్యుడయ్యాడు, అవమానము కృపగా మార్చబడినది.
నూతన నిబంధన ఈ సత్యాన్ని మరింత స్పష్టంగా మనకు వివరిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇలాగ వ్రాస్తున్నాడు, క్రీస్తునందు బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుంటిరి. సంకీర్తన 32లో దేవుడు పాపమును కప్పుతున్నాడు. గలతీయులలో దేవుడు విశ్వాసిని క్రీస్తుతోనే అలంకరిస్తున్నాడు. మన ఆవరణము ఇక కేవలము క్షమాపణ మాత్రమే కాదు, మన ఆవరణము స్వయంగా క్రీస్తు యొక్క పరిపూర్ణమైన నీతి. అందువలన బాప్తిస్మము ఒక అద్భుతమైనటువంటి సువార్తను ప్రకటిస్తుంది. మనము ఇక ఆదాము యొక్క అవమానముతో దేవుని ఎదుట నిలబడము. క్రీస్తు నీతి వస్త్రమును ధరించిన వారముగా నిలబడుతున్నాం. నీరు స్వయంగా పాపమును కడగదు, కానీ క్రీస్తు మాత్రమే పాపమును శుద్ధి చేసి క్షమించి తన నీతితో మనలను ఆవరించుచున్నాడనేటువంటి సువార్తను అది దృశ్య రూపములో ప్రకటిస్తుంది. మూడవది, బాప్తిస్మము నూతన గుర్తింపునకు నిబంధన ముద్ర. పేతురు గారి యొక్క మొదటి పత్రిక 3:18-22. ఇప్పుడు అపోస్తలుడైన పేతురు పరిశుద్ధ బాప్తిస్మమునకు సంబంధించినటువంటి నూతన నిబంధన యొక్క బోధను అత్యంత స్పష్టంగా వివరిస్తున్నాడు. అతడు ఇలా ప్రకటిస్తున్నాడు, ఆ ప్రతిరూపమైనటువంటి బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అది శరీర మలినమును తొలగించుట కాదు, మంచి మనస్సాక్షి కొరకు దేవుని యొద్ద చేయు మనవి. ఇది యేసుక్రీస్తు పునరుద్ధానం వలన కలుగుచున్నది. మొదటి పేతురు 3:21. పేతురు వెంటనే ఒక అపార్థాన్ని తొలగిస్తున్నాడు. రక్షణ పరిచారకునిలో లేదు, రక్షణ యొక్క సమస్త శక్తి సిలువ వేయబడి పునరుద్ధానమైన ప్రభు అయిన యేసుక్రీస్తులోనే అది నిక్షిప్తమై ఉన్నది. ఈ సందర్భములో పేతురు ఉపయోగించినటువంటి మరొక గ్రీకు పదం ఏంటంటే ఎపేరోటెమా. అత్యంత ప్రాముఖ్యమైనది ఈ పదం ఎపేరోటెమా. ప్రాచీన గ్రీకు న్యాయపరమైనటువంటి భాషలో ఇది నిబంధనను ధృవీకరించు అధికారికమైన ప్రమాణం, గంభీరమైనటువంటి ఒప్పుకోలు, లేదా ఇది మనలో ఉన్నటువంటి సంబంధించినటువంటి విషయాన్ని మనకు చూపిస్తుంది. అందువలన బాప్తిస్మము కేవలము బాహ్య చిహ్నము మాత్రమే కాదు, అది దేవుని యొక్క నిబంధన యొక్క కృపకు కనబడే ముద్ర. మరియు విశ్వాసి తన జీవితం అంతయు క్రీస్తునకు చెంది ఉన్నాడని బహిరంగంగా ప్రకటిస్తున్నటువంటి ఒక విశ్వాస ప్రకటన. బాబేలులో మానవుడు తన పేరుకై దలుచుకొని ఉన్నాడు. బాప్తిస్మములో దేవుడు తన పరిశుద్ధ నామమును తన ప్రజలపైన ఆయన ఉంచుతూ ఉన్నాడు. అందుచేత సంఘము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమందు బాప్తిస్మమును నిర్వహిస్తూ ఉన్నది. మనము సంపాదించలేని నామమును దేవుడు అనుగ్రహిస్తాడు. మనము నిర్మించలేని గుర్తింపును దేవుడు ప్రసాదిస్తాడు. బాప్తిస్మములో మనము జీవిస్తున్న మన యొక్క క్రీస్తునకు చెందినటువంటి నిబంధన ప్రజలమని దేవుడు ప్రకటిస్తున్నాడు. ఇది దేవుని సూచక చిహ్నము, ఇట్ ఈజ్ అ సైన్. ఇది దేవుని నిబంధన ముద్ర, ఇట్ ఈజ్ అ సీల్. ఇది దేవుని వాగ్దానము, ఇట్ ఈజ్ అ ప్రామిస్. నాలుగవది, పైనుండి జన్మించుట. బాప్తిస్మానికి సంబంధించిన గుర్తింపులో జీవించుట. యోహాను సువార్త 3:1-8. రాత్రి వేళ నికోదము యేసు యొద్దకు వచ్చాడు. అతడు పరిసయ్యుడు, ధర్మశాస్త్ర పండితుడు, సంఘనాయకుడు, అలాగే సమాజములో గౌరవనీయుడు. అయినప్పటికీ యేసు అతనితో ఇలాగన్నాడు, ఒకడు మరలా జన్మించని ఎడల దేవుని రాజ్యమును చూడలేడు. ఇక్కడ ఉపయోగించినటువంటి గ్రీకు పదము అనోథేన్. దీనికి 2 అర్థాలు ఉన్నాయి, మరల మరియు పైనుండి. నికోదెము శారీరక జన్మను అర్థం చేసుకున్నాడు. యేసు పరలోకము నుండి కలిగేటువంటి ఆత్మీయ జన్మను బోధిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క రాజ్యము మానవ ప్రతిభ చేత సంపాదించబడదు, వంశపారపర్యము చేత లభించదు, మతాచారముల చేత పొందబడదు. అది దేవుని కృప కార్యము. యేసు మరలా ఇలాగు సెలవిస్తాడు, ఒకడి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మింపని ఎడల దేవుని రాజ్యంలో
ప్రవేశింపలేడు. ఈ వాక్యముల వెనుక యెహెజ్కేలు యొక్క 36వ అధ్యాయముని ప్రవచనము నిలిచినది. నేను మీ మీద నిర్మల జలము చల్లి మిమ్మును శుద్ధిపరచెదను, మీకు నూతన హృదయమును ఇచ్చేదను, నా ఆత్మను మీలో ఉంచెదను. నీరు దేవుని నిబంధన సంబంధిత శుద్ధీకరణను సూచిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ నూతన జీవమును కలుగచేస్తాడు. కనబడేది సంకేతము, కనబడనిది కృపా కార్యము. ఆ తర్వాత యేసు న్యూమా అనే పదాన్ని ఉపయోగించాడు. దీనికి గాలి మరియు ఆత్మ అనే ద్వంద్వ అర్థాలు ఉన్నాయి. గాలిని ఎవరు నియంత్రించలేరు, అలాగే పరిశుద్ధాత్మ కార్యమును ఎవరు కూడా నియంత్రించలేరు. పునరుత్థానములో పునర్జన్మ మానవ ప్రయత్న ఫలితము కాదు. ఇది సంపూర్ణంగా దేవుని యొక్క సార్వభౌమ యొక్క కృప. కాబట్టి బాప్తిస్మము పరిశుద్ధాత్మ కార్యమునకు ప్రత్యామ్నాయము కాదు, దానికి కనబడే సాక్ష్యము. గాడ్ బ్లెస్.